ఆర్థికమైన ఇబ్బందులు చేయడం జరిగింది. మరి ఇంకా ఇట్లానే పేదల పట్ల అభిమానులు ఉన్నాయి. అంటే మామూలుగా గత ప్రభుత్వం గుంకె వెంకన్న చూడకండి రోజు రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 5 లక్షల రూపాయలతో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుకుంటూ, అదేవిధంగా కార్పొరేట్ వైద్యం అందలేని వాళ్లకు చిన్న చిన్న హాస్పిటల్ ఎవరైతే వైద్యం చేయించుకుంటారో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పథకంలో అమలు కాని జబ్బులకు ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో కొంత సాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో మన ప్రభుత్వం ఈసారి సీఎంఆర్ చెక్కులను చాలా తొందరగానే రిలీజ్ చేసుకుంటూ పేదలకు అండగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉంది. మనం చూసాం, గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏ పని చేయలేక కేవలం రైతు బంధు ఇచ్చుకొని రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ ఎగ్గొట్టేసి ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో ఏదో ఒక క్వైరీలు పెట్టి ముందుకు సాగనివ్వకుండా చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు రాజులు చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఈసారి మన పేద ప్రజలకు రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా మన రేషన్ షాపుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి దొడ్డు బియ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని రూపుమాపి ప్రతి ఒక్క పేదవాడికి సన్న బియ్యంతో కడుపు నిండేలా 3 పూటల భోజనం చేయాలని చెప్పేసి ఒక మంచి బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేసింది.